పల్నాడులో జరిగిన హింసాత్మక ఘటనలను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నర్సారావుపేట, మాచర్లలో 20కి పైగా కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో 144 సెక్షన్ కంటిన్యూగా ఉంటుందని, ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కావాల్సిన మేరకు బలగాలు ఉన్నాయన్న ఆయన ప్రశాంతంగా ఉండేందుకు అందరూ సహకరించాలని కోరారు. పరిస్థితుల దృష్ట్యా వ్యాపారులు తమ షాపులు మూసివేస్తున్నారేమో కానీ దానికి పోలీస్ శాఖకు ఎలాంటి సంబంధం లేదని బిందు మాధవ్ వెల్లడించారు. ఓల్డే రోజున అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం. అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తగు చర్యలు తీసుకోవడం జరిగింది. పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాం. అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఆ 144 సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము. క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు. ప్రతి చోట కూడా ఎవరు గుంపులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అట్లనే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది. పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది. అందరూ సంయమనం పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించాలి. ఓల్డే రోజున అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం. అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తగు చర్యలు తీసుకోవడం